వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో 26 మే 2025 అంటే సోమవారం రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రిడిక్షన్ వీడియోని మనం చూద్దాం. అసలు సోమవారం రోజు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రిడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే ఫ్రైడే అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్డాక్ నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే మండే మార్నింగ్ టైము ఒక మిక్స్డ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక మిక్స్డ్ మూవ్మెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి మిక్స్డ్ ట్రెండ్ బిగినింగ్ మనకు దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ పాజిటివిటీ అనేది ఎంత అనేది మాత్రం గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ మీద ఇంకా మన మార్కెట్ ట్రెండ్ మీద న్యూస్ మీద డిపెండ్ అయ్యి డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మిక్స్డ్ ట్రెండ్గానే మూవ్ అయ్యి అందులో కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. సో అది ఎంత పాజిటివ్లో క్లోజ్ అవుతుంది అనేది మాత్రం గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ మీద ఇంకా మన మార్కెట్ ట్రెండ్ మీద న్యూస్ మీద డిపెండ్ అయ్యి డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలెక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే అగ్రికల్చర్కి రిలేటెడ్గా ఉండే అన్ని కంపెనీల స్టాక్స్ కూడా అంటే అవి సీడ్స్ కంపెనీల స్టాక్స్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, ట్రాక్టర్స్ కంపెనీల స్టాక్స్ ఇలాంటివన్నీ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ చాలా వరకు కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. ఇంకా నిఫ్టీ ఫార్మా అండ్ హాస్పిటల్స్ స్టాక్స్ అలాగే సర్వీసెస్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ అంటే కొరియర్ సర్వీసెస్, ఫుడ్ డెలివరీస్, ఫార్మా డెలివరీస్ ఇలాంటి వాటి అన్ని స్టాక్స్ కూడా అలాగే ఇంకా గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీల స్టాక్స్, బయోగ్యాస్, బయో పవర్, బయోడీజిల్ ఇలాంటి వాటికి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సోలార్ పవర్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. ఇంకా గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ అంటే పిఎస్యు బ్యాంక్స్, గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది సోమవారం రోజున. ఇంకా సీపర్స్ అండ్ హార్బర్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారు చేసే కంపెనీల స్టాక్స్, ఆక్వాకల్చర్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్, రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ ప్రత్యేకించి ల్యాండ్స్తో డీల్ చేసే కంపెనీల స్టాక్స్ ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది సోమవారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే స్టీల్స్, ఐటీ స్టాక్స్ ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా సిగరెట్ కంపెనీల స్టాక్స్, స్పిరిట్స్ అండ్ బ్రూవరీస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా లగ్జరీ హోటల్స్, డైమండ్స్, ఫ్యాషన్స్ ఇలాంటి వాటికి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్, ఫుడ్స్ అండ్ బెవరేజెస్ కంపెనీల స్టాక్స్ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది సోమవారం రోజున. ఇక మనం ఎంసీఎక్స్ ట్రేడింగ్ విషయం చూడాలి అంటే ఏమైతే గోల్డ్ ప్రైసెస్ అలాగే సిల్వర్ ప్రైసెస్ ఇంకా క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాపర్ ప్రైసెస్ మాత్రం తగ్గే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమ్మీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.